మీకు చాలాసార్లు చెప్పాను నేను డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. అది వీడియో ద్వారా కూడా మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ నేను డ్రైవింగ్ చేసే వీడియోస్ కూడా పోస్ట్ చేశాను మధ్యలో 1 సంవత్సరం ముందట. సో నేను డ్రైవింగ్ చేస్తున్నాను అని చెప్పాను మీ అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నాను. నేను ప్రజెంట్ ఎక్కడైతే డ్రైవింగ్ చేస్తున్నానో వాళ్ళకి చెప్పాను నేను ఇండియా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. నేను చెప్పకముందే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళింది నా వీడియో చూస్తారు వాళ్ళు వచ్చేసి సౌదీ నుంచి. సో మా సార్ వాళ్ళకి చెప్పాను నేను ఇండియాకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. చెప్పగానే మళ్ళీ ఎప్పుడు వస్తామని అడిగారు. నేను చెప్పాను సార్ టైం అయితే తెలియదు, కాకపోతే రిటర్న్ అయితే వస్తా అని చెప్పినాను. ఇంకా వాళ్ళైతే అన్నారు మరి పోయేటప్పుడు 2 కోట్లు అయితే ఇస్తా నీకు, తీసుకో అని చెప్పారు. 2 కోట్ల ఎందుకు సార్, వద్దు సార్ అని చెప్పాను. అయినా ఇస్తా తీసుకో అని చెప్పారు. మళ్ళీ సాయంత్రం రామని చెప్పిండు. సాయంత్రం సరేనా, ఇది నిన్న జరిగింది, నిన్ననే చెప్తాను మీకు. ఆయన సాయంత్రం వచ్చేసాను. ఇది చెప్పే ముందు మీకు ఇంకో మ్యాటర్ కూడా చెప్పాలి. నేను ఒక వీడియో పెట్టాను ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి. ఇంటికి వెళ్తున్నా అని చెప్తే దాని కింద కామెంట్లు వచ్చాయి. ఏమని, అన్న దుబాయ్ సేఫ్ అన్నావు కదా, దుబాయ్ కంట్రోల్ ఫుల్ ఉంటుంది, సేఫ్లా మంచిగా చూసుకుంటారని చెప్పావు అన్న, మరి ఇప్పుడు ఏమైందన్న ఇంటికి వస్తున్నావు, భయం వేస్తుందా, పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఇట్లా ఈ టైంలో కామెంట్ పెట్టారు. మొన్న నేను మీడియా వాళ్ళు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారని చెప్పేసి వాళ్ళని తిట్టాను ఫుల్గా. తిడితే వీళ్ళే వచ్చేసి అన్నా నువ్వు గ్రేట్ అన్న, మస్తు తిట్టినావు అన్న, ఎందుకంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు, రియల్గా మాట్లాడడం అన్న, జెన్యున్గా చెప్పావు అని చెప్పేసి చాలా పాజిటివ్ కామెంట్ పెట్టారు. సో మళ్ళీ వీళ్ళు నేను ఇంటికి వస్తానని చెప్తే ఏమైందన్నా భయం వేస్తుందా, ఇంటికి వస్తా అంటున్నావు ఏమైందన్నా, ఇలా అనుకుంటా చులకనకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో వాళ్ళందరికీ చెప్తున్నాను, నాకు ఇష్టం ఉండి వస్తున్నాను, నాకు ఇంటి దగ్గర ఒక పని ఉంది, సో ఆ పని చేసుకోవడానికి వస్తున్నాను, దాని గురించి వస్తున్నాను. ఈ పడతాయి అని చెప్పేసి భయం కొద్దీ నేను రావట్లేదు, అర్థమవుతుందని చెప్పేది. జనాలు నన్ను మెచ్చుకోకపోయినా, నా సబ్స్క్రైబర్స్ నన్ను పొగడకపోయినా నేను ఒక విధంగా ఉంటే ఎప్పుడైనా. సో జెన్యున్గా నా ఫస్ట్ నుంచి ఎవరైతే వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. రీసెంట్గా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. సో మిమ్మల్ని తప్పుగా అనట్లేదు, మీకు చెప్తున్నాను. మీరు నన్ను తిట్టకపోయినా నేను ఒక విధంగా జెన్యున్ కంటెంట్ ఇస్తాను, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ బ్యాడ్గా కామెంట్ పెట్టాలని చెప్తున్నాను. సేఫ్ కాదు, కంట్రోల్ లేకుండా పోతుంది, మీ మీద కూడా ఇస్తారని భయపడి నువ్వు వస్తున్నావు అనుకుంటా కామెంట్ పెట్టడం వాళ్ళకి చెప్తున్నాను. ఈరోజే ఎమిరేట్స్ న్యూస్లో ఇక్కడ ఇచ్చారు ఏమని, యూఏ మీద ఎంతమంది అటాక్ చేయాలని చూసినా మేము తిరిగి అటాక్ చేయం, మాది పాజిటివ్ ఒక విజన్ ఉంది, దాని వైపే వెళ్తాము. మీరు ఎంతమంది అటాక్ చేసినా వారిలో మీరే ఓడిపోతారు, లూజర్స్ మీరే అవుతారు, ఎందుకంటే మీరు ఎంత చేసినా మేము డిఫెండ్ చేస్తాం కాబట్టి. సో ఆ విధంగా అయితే న్యూస్లో ఈరోజు అయితే చెప్పారు, అది మీకు చెప్తున్నాను. మీకు వీడియో కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. Message to our enemies: no force of hate or extremism will ever change the UAE's model of tolerance and peaceful coexistence, or our positive vision for the future. Try as they might, they will not succeed. We will robustly defend the present while continuing to define the future. చూశారు కదా, నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను సేఫ్ అంటే ఏ విధంగా. చూడండి ఒకసారి ఆ వీడియో, మొన్న వీడియో పెట్టాను. సేఫెస్ట్ కంట్రీ అంటే ఏ విధంగా, ఇక్కడ స్కూల్స్ కానీ పిల్లలు కానీ, ఇక్కడ అమ్మాయిలు ఉన్న అబ్బాయిలు ఉన్న డే నైట్ తిరగచ్చు, ప్లస్ ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా మీకు సేఫ్ గా ఉంటాయి, ప్లస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఇక్కడ సేఫ్ గా ఉంటుంది, ఇక్కడ క్రైమ్ జరగదు, పోలీస్ పవర్ ఎక్కువ ఉంటుంది, లీడర్షిప్ నడుస్తుంది. ఒకరిపైన చేయాలంటే ఇక్కడ దమ్ము ఉండాలి, చేస్తే వేసిన రోజు అదే రోజు ఇంటికి పంపిస్తారు. అదే కంట్రీ అయినా, యుఎస్ అయినా, ఇండియా అయినా, ఇజ్రాయెల్ అయినా, సో ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ ఉంటుంది. సో ఆ విధంగా అయితే యుఏఈ సేఫ్ కంట్రీ. నేను ఏ కంట్రీ గురించి పొగడట్లేదు, గొప్పగా చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? సో ఏ కంట్రీని తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు, ఉన్నది చెప్తున్నాను నిజంగా, జెన్యున్గా. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి చాలా రేట్లు ఉన్నాయి. నిన్న చూశాను నైట్, నిన్నటి వీడియో ఈరోజు పెట్టాను పొద్దున, దాంట్లో 50,000 రూపాయలు, 40,000 రూపాయలు అంత రేట్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ మన సింగిల్ ఎంట్రీకి పోవడానికి. సో మన డబుల్ ఎంట్రీకి కూడా పోయి రావడానికి కూడా 1500 dirhams, 1600 dirhams ఇట్లా ఉంటుండే. అంటే ఇది పోయి రేట్ ఉందిగా, దానికన్నా ఒక 8,000 తక్కువనే ఉంటుండే. ఇంకా అది డబుల్ ఎంట్రీకి పోయి రావచ్చు, సింగిల్ ఎంట్రీకి ఇంత రేట్ అయితే ఉంది. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు చూడాలి, ఏ రోజుకు తక్కువ ఉంటే ఆ రోజుకి అయితే నేను బుక్ చేసుకొని ఇండియా వస్తాను. ఎప్పుడైతే ప్రజెంట్ టికెట్ రేట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ టాపిక్ వద్దాం, 2 కోట్ల గురించి. సాయంత్రం వచ్చాను నిన్న మా సార్ వాళ్ళ ఇంటికి, వచ్చేసి బెల్ కొట్టగానే ఓపెన్ చేశాడు, లోపలికి పిలిచి కూర్చోమని చెప్పాడు. కూర్చున్నాను, పైకి వెళ్ళాడు. అమ్మ 2 కోట్లు ఇప్పుడు పట్టుకొస్తాడు, 2 కోట్లు అకౌంట్లో డిపాజిట్ అయినా లేకపోతే తీసుకోవాలన్నా, ఇట్లా మొత్తం ప్లాన్ వేసుకున్నాం. పైకి వేయండు, సంచి తీసుకొని వచ్చేసి తీసుకో అని చెప్పిండు మహేష్. తీసి ఓపెన్ చేసినాం, కోట్లు ఉన్నాయి. ఏ కోట్లు? మన గంగెద్దులు వేసుకుంటారు ఆ కోట్లు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.
గరీం కోట్ల టైపు సేమ్ గంగెద్దులలో కోట్లు ఉంటాయిగా బ్లాక్కి అవి ఇచ్చిండు. సార్ కోట్లు కోట్లు అని చెప్పిండు. ఎందుకు సార్ నాకు వద్దు సార్ అని చెప్పి మాట్లాడినా. తీసుకో మహేష్ పొంగు ఒకటి వేసుకో మంచి ఎయిర్పోర్ట్లో బాగుంటుంది చూడడానికి, రాంగ్ వేసుకుంటారు ఒకటి చూడడానికి బాగుంటుంది అని చెప్పిండు. నాకు ఘోరంగా వచ్చింది. నేను కోట్లు అంటే డబ్బుల కోట్లు అనుకున్నాను, ఈ గరీం కోట్లు అని నాకు తెలియదు. నేను ఇంకా మెల్లంగా మా సార్తో అన్నాను, సార్ కోట్లు అంటే నేను డబ్బులు ఇస్తారు వచ్చి అనుకున్నా అంటే అన్నాడు. ఛాయ్ తాగుతాం అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. నాకంత అంటే ఒక్కసారి నవ్వొచ్చింది. అంత మనం ఇంత అట్లా ఆశలు ఏమి పెట్టుకొని రాలేదు, నార్మల్గా ఉన్నా. ఇలాంటిది ఒకటి తీట పని చేస్తారు మా సార్ అని చెప్పేసి. అంటే తీట అంటే చాలా కామెడీగా ఉంటాడు, ఫన్నీగా ఉంటాడు. అంటే అరబీ వాళ్ళే కానీ మన హిందూలాగా నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా. సో నేను అనుకుని నిజంగా డబ్బులు ఇస్తారు కావచ్చు అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఏది మాట్లాడినా సింపుల్గా మాట్లాడతాడు. లైక్ ఇప్పుడు ఒక 100 కోట్లు ఎవరికైనా డీల్ మాట్లాడినా నార్మల్గా మాట్లాడతాడు, 2 కోట్లు ఇవ్వాలనుకున్నా నార్మల్గా మాట్లాడతాడు. మహేష్ నీకు 2 కోట్లు ఇస్తా పోయేటప్పుడు ఇట్లా ఈ టైపులో చెప్పాడు. సో 2 కోట్లు అని చెప్పేసి లోపల నేను డబ్బులే అనుకున్నాను. ఈ మన గంగిద్దుల కోట్లు అనుకోలేదు. గంగిద్దుల కోట్లు అంటే చిన్నప్పుడు నేను ఆట ఆడటానికి వస్తుండే, ఆట ఆడే వచ్చేవాళ్ళు వేసుకుంటుండే గంగిద్దులు ఇట్లా మోకాలు కడుకుంటే కోట్లు. సేమ్ ఇది ఇప్పుడు ఈ మోకాలు కడికి ఉంటుంది. అతను హైట్ కైట్ ఉంటాడుగా, నేను చిన్న ఉంటాను కాబట్టి నా మోకాల దగ్గరికి వచ్చింది. అది వేసుకుని పోతే నిజంగా గంగిద్దులు అనుకుంటారు నన్ను. ఇంకా నేనైతే తీసుకున్నాను ఇచ్చినందుకు ప్రేమతోని. తీసుకొని అటు మన గేట్ సెక్యూరిటీ గేట్ దాటంగానే అక్కడ మన గార్డెన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తాను తీసుకోని చెప్పేసి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పారు. నేనైతే డబ్బులు అనుకున్నాను నిజంగా. పోనీ నో ప్రాబ్లం, ఇంకా పోయేటప్పుడైతే మళ్ళీ ఒకసారి కలమని చెప్పిండు. మరి అప్పుడేమి ఇస్తాడో తెలియదు. ఇంకా టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మా సార్ పంపించేసి సార్ ఈ రోజు పోతా అని చెప్పేసి మాట్లాడదాం. ఓకే, మీకు సార్ అంటున్నాను చెప్పేసి ఏమనుకోకండి, నేను అతను అలా అంటా కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా డ్రైవింగ్ అయితే చేయను. ఇదే లాస్ట్, ఒక 10 days వర్క్ చేసేవచ్చు ఇంటికి పోయే లోపల. ఇంతే, ఇంకా ఇది ఈ 2 కోట్ల మ్యాటరు. అండ్ మనమైతే ఇంకా షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. అంటే ఎలక్ట్రికల్స్ కొన్ని తీసుకోవాలి, అవైతే చూద్దాం సరేనా. పదండి ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా నా డ్యూటీ అయిపోయింది. నేను ఓన్లీ ప్రొద్దున నుంచి మధ్యాహ్నం వరకే చేస్తాను, డే అంతా చేయను. ఎందుకంటే డే నుంచి హాఫ్ డే వీడియో చేయడానికి టైం స్పెండ్ చేస్తాను. ఇలాగా ప్రొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఓన్లీ డ్యూటీ చేసేది. ఫస్ట్ ఫుల్ టైం చేస్తుండే, ఇప్పుడు చేయట్లేదు. సో నేనైతే మా ఏరియాకి అయితే వచ్చేస్తాను. రూమ్కి అయితే వెళ్ళి తిందాం. తినకుండా వెళ్తా ప్రొద్దున, ఓన్లీ టీ తాగుతాను అంతే. పోయి తినేద్దాం. ఇంకా 2 పరాటా పార్సల్. నేనైతే ఒక రెస్టారెంట్కి వచ్చేసాను పరాటాలు తీసుకున్నామని చెప్పేసి. ఎందుకంటే రాత్రి రైస్ కొంచెం వండాను, అది కొంచెం ఉంది. ఇంకా పరాటాలు తీసుకొని పోయి చేపల కూరతో తిందాం. చేపల కూర ఉంది. రెస్టారెంట్ వచ్చేసి ఇది. 2 పరాటాలు చెప్పాను, కేరళ వాళ్ళ రెస్టారెంట్ ఇది. సో ఎండ్ అయితే మామూలుగా లేదు. రూమ్కి అయితే వచ్చాను తినడానికి. చేపలు నిండినవి, ఇప్పుడు తెచ్చిన పరాటా గరం గరం. ఇది మన చేపల పొలం ఉంటుంది కడుపు లోపల పిల్లలు, అది ఇది 2 తినడం అయితే అయిపోయిందండి. ఈరోజు ఒక్కరోజే 45 డ్రోన్స్ అయితే వేశారు యూఏఈ పైన, ఇరాన్ నుంచి 45. సో ఇంతకుముందే అప్లోడ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ 40 అంటే బాగా, ఇది ఒక వారం నుంచి 45 ఒక్కరోజు ఎప్పుడే వేయలేదు. 20, 25, 15 ఈ టైప్లో అయితే వేశారు. 45 ఒక్కరోజు వేయడం అంటే ఇదే మొదటి రోజు, ఒక వారం తర్వాత. సో నేనైతే కిందికైతే వెళ్ళడం లేదు, రేపైతే వెళ్తాను. రేపు వెళ్ళి ఎలక్ట్రికల్ అయితే మనం చూద్దాం. ఫోన్లు ప్లస్ డ్రోన్ కెమెరాస్ ఏం రేట్ ఉన్నాయని చెప్పేసి. మనకు ఒక డ్రోన్ కావాలి, ఒక కెమెరా కావాలి, DSLR కెమెరా. సో చూద్దాం, మీకు చూపిస్తాను. రేపటి బ్లాగ్ వచ్చేసి నైట్ రావచ్చు, కొంచెం లేట్ అవుతుంది. ఓకే, ఇంకా నేనైతే ఉంటాను. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.